గౌరవ సభ్యునికి నేను వాస్తవ రికార్డ్ ప్రకారం తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా 95 కోట్లు కేటాయించి 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన అధ్యక్ష. దాంతో వాళ్ళు ఎందుకు సంఘాలు గుద్దుకుంటారో బాగా మేము చేసినామని చెప్పుకుంటారో నాకు అర్థం కాలే. 10 సంవత్సరాల బీసీలకు సంబంధించి భవనాలకు సంబంధించి స్థలాలు కేటాయించినని చెప్తున్నారు. స్థలాలు కేటాయించినప్పుడు స్థలంతో పాటు అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యము, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అవన్నీ మీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. మీరేమో గొప్ప చెప్పుకొని చేస్తూ ఉన్నారు. ఎవరైనా, నేను కూడా ఒక బీసీ బిడ్డను, బీసీలకి తెలంగాణ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. తప్పకుండా వారి పట్ల పూర్తి శ్రద్ధ నాకు ఉంది. ఆర్య కుటుంబస్తులకు సంబంధించిన మీటింగ్ వాళ్ళకి సంబంధించిన సమావేశం వెళ్ళినప్పుడు చెప్పిన తెలంగాణ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం ఉంది. భవనాల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరం చేయలేము, భవిష్యత్తులో తప్పకుండా చేస్తామని చెప్పి ఆ మాట ఇక్కడ వేదిక సభా ప్రాంగణం నుంచి కూడా మళ్ళొకత తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కుర్మ సంఘ భవనాన్ని వాళ్ళు కొంత స్వయంగా చేసుకొని కొంత ప్రభుత్వం ఇచ్చిన ఈ 10 కోట్లలో వాళ్ళిద్దరు మాత్రమే నిధులు వినియోగించుకున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. దాని మీద మా కులం వాళ్ళు కూడా మమ్మల్ని 10 ఏళ్లలో ఉన్న వాళ్ళను విమర్శించకుండా ఇప్పుడు విమర్శించే విధంగా కుట్రలు జరుగుతాయి. అదంతా ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్టు 42 భవనాలకు వీళ్ళు ల్యాండ్ కేటాయించారు అధ్యక్ష. మేమే ఆనాడేం ఆపలేదే. 42 భవనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అవి కల్పించినట్టయితే బాగుంటుండే. దాని తర్వాత ఈరోజు ప్రశ్న అడిగింది జిల్లాలకు సంబంధించి. జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి ఆలోచన, ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చినే పూర్తి కాలేదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదో పైన పటారం లోన లోటారం ఇందులో ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ అన్నట్టుగా ఆర్భాటానికి పోయే ఆలోచనతో లేం. పక్కడబందిగా ఉన్నటువంటి పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నిధులు, వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాల పాత్ర, వాటికి ఉండేటువంటి షేర్ తీసుకొని ముందుకు పోతాం. ఇక వీళ్ళు ఇంకా సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి సరే క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్ ఉన్నా దానిలో వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష మొత్తం 10 సంవత్సరాల 8,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే 2,000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు. శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది 800 కోట్ల అధ్యక్ష. ఆ 800 కోట్లలో కూడా 600 కోట్లు 2023-24 అప్పుడు బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,000 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనాచారి గారు ఉన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బలహీన వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి, లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన గారు చెప్తా ఉన్నా. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇవాళ డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్సీ గౌరవ సభ్యురాలు కవిత గారు ఇచ్చిన ఇంకా చాలామంది ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాచారం వాళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దృఢ సంకల్పంతో బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలని ఆలోచింది. వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఇలా మెచ్చార్జీలు పెంచడం, లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తాం. విద్య ప్రధానమైనటువంటి విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకి ఇస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ కూడా డివియేట్ కావం. తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేది మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 100%గా ఈ యొక్క మిగతా కుల భవనాలు అయితే 42 శాంక్షన్ చేశారు, ఇంకా కూడా చేస్తాం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదా ఇతరత్ర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా 8 కార్పొరేషన్లు ఇచ్చినాం. వాటికి నిధులు కూడా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ, మై గవర్నమెంట్ ప్రయారిటీ. రవీంద్రరావు గారు. గౌరవ మంత్రి గారు కాస్త ఒక మాట అనగానే ఆవేశానికి గురై చాలా మాట్లాడారు అధ్యక్ష. ఏదో కొత్త పార్టీ ఇప్పుడే అధికారంలోకి వచ్చిందంటేనేమో అర్థం ఉంది అధ్యక్ష, ఏడాదిలే కదా అని. 57 సంవత్సరాల అధ్యక్ష వాళ్ళ పార్టీ అధికారం నుండి పరిపాలించింది. తీద్దాం మీ 57 సంవత్సరాల మీ పరిపాలన. బీసీల కోసం మీరు ఎంత డబ్బు కేటాయించారు, ఏ కులాలను అభివృద్ధి పరిచారు, మీ గౌడ కమ్యూనిటీకి ఏం చేశారు, యాదవులకు ఏం చేశారు, రజకులకు ఏం చేశారు, ముదిరాజులకు ఏం చేశారు సార్. నేను అదే సార్ అనేది వారన్నదాన్ని చెప్తున్నా. ఏదో బాగా బ్రహ్మాండంగా చేసినామని చెప్పుడు సరైనది కాదు. మేము అన్ని
ఉన్న కొద్ది కాలంలోనే డిమానిటేషన్ ఎదుర్కొని కరోనా ఎదుర్కొని కొత్త రాష్ట్రమైనా మేము అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. విలువైన జాగల అధ్యక్ష, ఒక్కొక్క కుల భవనానికి ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన జాగలు మేము ఇచ్చినాం. అరే డబ్బులు భవనం కట్టుకోవడానికి ఇవ్వండి, అది ఇవ్వండి అని అంటే మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసింది, మమ్మల్ని ఓడించారు. మీ మేనిఫెస్టో అన్ని తెలుసు, అన్ని తెలిసే మీరు హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు అమలు మధుసూదనాచారి గారు పరచమని. నెక్స్ట్ ఒక నిమిషం మధుసూదనాచారి గారు అది తర్వాత మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిళ్ళు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు వారు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అధ్యక్ష, పోయినసారి బడ్జెట్ స్పీచ్లో మొదటిసారి కానీ రెండవసారి కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ స్పీచ్లో చాలా గంభీరమైనటువంటి మాటలు చెప్పింది. అధ్యక్ష, మాకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, దాన్ని ఏ రకంగా సరిదిద్దాలను అనేటువంటి విషయం కూడా తెలుసు అనేటువంటి మాట మాట్లాడినాడు. అధ్యక్ష, ఈరోజు మళ్ళీ ఇచ్చినటువంటి మాటను అమలు చేసేటువంటి క్రమంలో వారు అడిగినటువంటి ప్రశ్నకు ఎక్కడికో పోయి సమాధానం చెప్తా ఉన్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ప్రత్యక్ష సాక్షిని. అధ్యక్ష, నేను ఒక కుల రిప్రజెంటేటివ్గా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, గతంలో ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మా కుల సంఘ భవన నిర్మాణం కోసం 500 గజాల జాగిస్తే మేము చందాలు వేసుకొని బంగ్లాలు కట్టుకుంటామని దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టినాం. అధ్యక్ష, ఇవాళ మాకు 5 ఎకరాల స్థలం అంటే బజారు లెక్కల ప్రకారం అది 200 కోట్ల విలువైనటువంటి స్థలం ఇచ్చినటువంటి నాయకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అధ్యక్ష, ఇవాళ అటువంటి బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తే దానికి నిధులు ఇచ్చి మీరే స్పష్టంగా మీ మేనిఫెస్టోలో చెప్పిండ్రు ప్రతి జిల్లా కేంద్రంలో భవనాలు కడతామని. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా కొత్త పార్టీ లేదా అనుభవం లేని నాయకుడు అటువంటి హామీలు ఇచ్చిందంటే కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది. అధ్యక్ష, అన్ని విషయాలలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, దానికి ఉండేటువంటి వనరులు ఏంది, దానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ఎదురుదాడే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం. మీ చేతికి అధికార పగ్గాలు ఇవ్వబడ్డాయి ప్రజల చేత కాబట్టి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తాం. మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే దానికి కూడా సిద్ధం. ఆనరబుల్ మినిస్టర్. నేను మాట్లాడితే అధ్యక్షులు రెచ్చగొట్టినట్టు అనిపిస్తే అది పొరపాటు. అధ్యక్షుడు నాకు గొంతు అటువంటిది మీరు చూసి పార్లమెంట్లో కూడా మీరు చూసి ప్రత్యక్షంగా మీరు సహచర ఎంపీగా ఉంటుంది. నాకు గొంతు అట్లా వాళ్ళకి గట్టిగా వినిపిస్తే నేను మరి సౌండ్ తక్కువ ఏరి కొంచెం తక్కువ వినిపిస్తుంది. దాన్ని నేనేం చేసేది లేదు, నాకు గొంతు అటువంటిది. తర్వాత స్థలాలు ఇచ్చిన అలా సొంత స్థలాలు ఇచ్చిర్రా, ఫామ్ హౌజర్లకి కోసి ఇచ్చిర్రా, లేకపోతే ఏమైనా మీరేమైనా నేను మాట్లాడుతా అధ్యక్ష, నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ ఎల్డింగ్, నేను మాట్లాడుతున్నా. జవాబు చెప్పిన తర్వాత చెప్పండి. మీరు రండి, మీరు జిల్లాలలో చూస్తాం. ఇలా మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇవేం ప్రభుత్వ స్థలాలు, ఎవరు సొంత స్థలాలు కాదు ఇవి. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఇలా మేము మా దగ్గర జిల్లాల సమర్థవంత బలహీన వర్గాల నాయకత్వం ఉంది కాబట్టి మా జిల్లాలో ప్రతి బలహీన వర్గాల కులానికి స్థలాలు ఇప్పించుకున్నాం, భవనాలు హాస్టల్ నిర్మించుకున్నాం. మీరు చేసుకోలేకపోతే అది మీరు పొరపాటు కావచ్చు. కానీ అడిగినటువంటి ప్రశ్న జిల్లాలకు సంబంధించి భవనాలు నిర్మిస్తున్నారా అని అడిగినారు. లేదని చెప్పినాం. చెప్పే సందర్భంలో ప్రశ్నకు జవాబుకు అనుబంధంగా వారు అడిగినటువంటి ప్రశ్న మొత్తం రాష్ట్ర వ్యాప్త అంశాలను ప్రస్తావించిన తప్ప నేను అనవసరంగా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయలే. నేను జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రశ్న రూపంలో అడిగినప్పుడు జిల్లాకు సంబంధించిన ప్రశ్న రూపాన్ని జవాబులు చెప్పిన వాళ్ళే రాష్ట్ర స్థాయికి జోక్యం చేసుకొని ఇన్ని భవనాలు కేటాయించడం, ఇన్ని స్థలాలు కేటాయించడం, మౌలిక సదుపాయాలు లేవన్నప్పుడు నేను చెప్పిన మౌలిక సదుపాయాలు ఓలాపిన్రు ఎందుకు ఇయ్యలే. నేనేం మళ్ళీ చెప్తాను, ఎదురుదాడి కాదు. నా జవాబు చెప్పే విధానంలో నేను మరొక్కసారి నేను అందుకే చెప్పిన పెద్ద మనసుతోటి బలహీన వర్గాల అంశం మాట్లాడేందుకు ధన్యవాదాలు కూడా చెప్పిన. నేను అడిగిన మధుసూదనాచారి గారు పెద్దలు బీసీ నాయకులు కాబట్టి అన్న ఈ అంశం మీద మీరేదైనా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి ఏం చర్చ చేసినా మేము బరాబర్గా దానికి సానుకూలంగా చర్చకు అనుకూలిస్తాం, మాట్లాడదాం. ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేయాలని చెప్తే మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. తీయండి 1957 నుంచి ఎవరెవరు ఏం చేసారో
ఇలా గీతా కార్మికులకు ఏం చేశారు, పద్మశాలకు సొసైటీలో ప్రస్తావించారు వాళ్ళు, ఇవన్నీ ప్రస్తావించారు. కాబట్టి నేను తీయకపోతుంటే మీ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ పక్ష అందరూ ఒకటే ఉన్నారు కదా అధ్యక్ష. ఒకటి ఎస్సీలకి ఇవ్వండి, ఒకటి బీసీలకి ఇవ్వండి, అప్పుడు మీరు ఆదర్శవంతంగా నిలవండి. అదేం చేయకుండా ఊరికేనే మాట్లాడి ఎదుటి వాడిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లేదా మా ప్రభుత్వాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి మంచిది కాదు. నేను ప్రశ్నకు కన్ఫర్మ్ అయి చెప్పిన, మీరే ప్రొవోక్ చేసి మీరు ఏదో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కనీసం నన్ను వ్యక్తిగతంగా వాళ్ళకి పైసలు ఇయ్యా లేవుపో అని మాట్లాడినటువంటి మీరు రెచ్చగొట్టి మీరే ప్రొవోకేషన్ చేసి మళ్ళీ నేను చెప్పిన మాట వాస్తవం. ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు కుల సంఘాలకు సంబంధించి ఆర్భాటంగా నేను చెప్పిన ఊపర్ శర్వాణి అందరు పరిచయం అన్నట్టుగా ఊరికేనే ఆర్భాటం చేసినారు తప్ప ఏం చేయలేదు. దాన్ని చేసే బాధ్యత మాది అని మళ్ళీ సభలో చెప్తాను. కానీ దయచేసి దాన్ని ఏదో మాట్లాడిన బయట వేదికల వాళ్ళ కుల సంఘ మీటింగ్లో మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేదికల సభలో పెడితే ఇది మంచిగా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తాను, బరాబర్ ఇచ్చిన స్థలాలు వాళ్ళ సొంత స్థలాలు కాదు, ఇచ్చిన స్థలాలు వాళ్ళ సొంత స్థలాలు కాదు, మేము ఇచ్చిన మా సొంత స్థలాలు కాదు. ఒకవేళ నాలాంటి వాడో లేదు ఇంకెవరో పెద్దలు ఇస్తే డెఫినెట్లీ వాళ్ళ మెమోరియల్గా పెట్టి దాకా పెట్టుకుంటాం కావచ్చు. హైదరాబాద్లో మేము ఇయ్యింది పెరికి హాస్టల్లో, మున్నూరు కాపు హాస్టల్లో, పద్మశాలి హాస్టల్లో, రెడ్డి హాస్టల్లో, బీసీ గీతా కార్మిక హాస్టల్ ఎడికే ఇచ్చిన అధ్యక్ష. ఈ జాగాలను ఎవరు ఇచ్చారు అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా దయచేసి అధ్యక్ష వీటికి సంబంధించి బలహీన వర్గాలకు మా ప్రభుత్వం బాధ్యతగా మేము చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టో విధంగా కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్ గా మేము బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న మాట మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీరు కూర్చోండి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతారు, మీరు కూర్చోండి. చైర్మన్ సాబ్, గవర్నమెంట్గా ప్రజలను ఆదుకునేటువంటి క్రమంలో సంక్షేమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అది ఎలక్టెడ్ బాడీ ప్రభుత్వం యొక్క విహిత ధర్మం. ఫామ్ హౌస్లో ఇచ్చిల్లా ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ ఏంది అధ్యక్ష? దయచేసి దీన్ని ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకో, మీరు చెక్ చేసి. ఇక్కడ మీ మనసు ఎంత కలుషితమై ఉన్నదో మీరు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకోలేనంత విషయం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మంత్రి గారు ప్లీజ్ ఒకవేళ పేరు కనుక ఉంటే నేను తొలగిస్తాను, పేరు ఉంటే తొలగిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4101